తులసి రే జ్యోతి, ఏం చేస్తున్నావురా? రే జ్యోతి, అన్నయ్య అన్నయ్య, నా లక్ష్మితో మాట్లాడుతున్నా అన్నయ్య. తాగి ఎక్కువై నువ్వు బెడ్ మీద ఉన్న పిల్లోతో మాట్లాడుతున్నావురా. లక్ష్మితో కాదు. ఇదిగో లక్ష్మి ఇక్కడుంది. లేరా? రే తాగున్నాను కదా, తాగున్నా. లక్ష్మి లేదా? రే లక్ష్మి, హే నువ్వు ఇక్కడున్నావా? రే జ్యోతి, ఏం చేస్తున్నావురా? సారీ అమ్మా, అమ్మా ఐఎమ్ సారీ. సారీ అన్నయ్య, సారీ అన్నయ్య, సారీ వదిలు, సారీ 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 లక్ష్మి, సారీ బాస్, సారీ బాస్, సారీ సారీ. సంజయ్, ఇందుకోసమే నా లక్ష్మిని తీసుకొచ్చావు? మా కుటుంబం మీద చాలా అభిమానంతో లక్ష్మిని తీసుకొచ్చావనేసి మన కుటుంబాల మధ్య అనుబంధాలు ఉండాలని నువ్వు చాలా పెద్ద మనసుతో కోరుకుంటున్నావని నీ గురించి నేను చాలా గొప్పగా ఊహించుకున్నాను. లక్ష్మిని ప్రేమించిన మా జ్యోతి ఇక్కడున్నాడని తెలిసి లక్ష్మిని తీసుకొచ్చావంటే నువ్వు అందరిలా కాకుండా చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నావనుకున్నాను. నీ ఉన్నతమైన మనసేంటో, నీ బలహీనమైన వ్యక్తిత్వమేంటో ఈ ఒక్క సంఘటనతో అర్థమైపోయింది. నీకు మా జ్యోతిరాదిత్య మీద మంచి అభిప్రాయం లేకపోవచ్చు, కానీ నిన్ను నమ్మి నువ్వే తన సర్వస్వం అనుకుంటున్న లక్ష్మి మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం ఇదేనా? భార్యాభర్తల మధ్య గొడవలు జరగొచ్చు, అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కొన్నేళ్లైనా బతకొచ్చు. కానీ భార్యాభర్తల బంధాన్ని తెంచేసేంత అనుమానం మాత్రం ఎప్పటికీ రాకూడదు. జ్యోతిని కానీ మమ్మల్ని కానీ మా అమ్మలా పెంచలేదు సంజయ్. మాకు సంస్కారం నేర్పింది, గౌరవంగా ఎలా బ్రతకాలో నేర్పింది. దిగజారిపోయి ఆలోచించడమే తప్పు. అందులోనూ ఇలాంటి అనుమానాలు మనసులోకి రావడం చాలా పెద్ద తప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ, అందరు నన్ను కార్నర్ చేసి ఆడుకోకండి. లక్ష్మి ఉన్న రూమ్లోకి జ్యోతిరాదిత్య వెళ్ళడం నేను చూశాను. మీరు కూడా చూశారు కదా. జ్యోతి ఇక్కడే ఉన్నాడు కదా. ఉన్నాడు, కానీ వాడెందుకు వచ్చాడు? లక్ష్మి మీద చెడు ఉద్దేశంతో కాదు. లక్ష్మి మీద వాడుకున్న ప్రేమ వాడు చంపుకోలేక మానసిక నరకం అనుభవిస్తూ వచ్చాడు. బాధని చెప్పుకున్నాడు. అంత మాత్రాన ఆ నీచమైన సంబంధాన్ని అంటగడతావా నువ్వు? మీరు ఆలోచించినంత గొప్పగా నేను ఆలోచించలేను. ఇది వరకు జ్యోతి ఎలా బిహేవ్ చేశాడో నేను చూశాను కనుక లక్ష్మి మీద నాకున్న ప్రేమ ఎక్కడ ముక్కలైపోతుందో అన్న కంగారుతో నాకే తెలియకుండా నాకు అలాంటి ఆలోచన వచ్చింది.
బట్ నేను అలా అపార్థం చేసుకోవడం లక్ష్మికి బాధగానే ఉంటుంది. ఐఎమ్ సారీ లక్ష్మి, ఐఎమ్ వెరీ సారీ. లక్ష్మి, తన మనసులో అనుమానమనే బీజం మొలకెత్తకుండా తీసేశాను. నువ్విదేం మనసులో పెట్టుకోకు. అత్తయ్య, సంజయ్ మనసులో అలాంటి ఆలోచనలు చెరిపేయడానికి నువ్వు నన్ను ఇలా తీసుకొచ్చి గోరింటాకు పెట్టించావు. నా కాపురం ముక్కలవ్వకుండా కాపాడావత్తయ్య. లక్ష్మి, నువ్వు నా కూతురు లాంటి దానివి. నీ మీద ఎలాంటి మచ్చ పడనివ్వను. నువ్వు ఎంత సంతోషంగా వచ్చావో అంతే సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అలా పంపించడం నా బాధ్యత. రేవతి, తీసుకెళ్ళు. రా. సంజయ్ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయడానికి కారణం ఆ నందినియే. సంజయ్ నాడిస్తున్న నందినికి సరైన గుణపాఠమే చెప్పాలి. చెప్తాను. ఈ పాటికి సంజయ్ ప్లాన్ చాలా పర్ఫెక్ట్ గా అమలు చేసుంటాడు. ఈ పాటికి ఆ తులసి ఇంట చిన్న కొడుకు క్యారెక్టర్ ఇంత వర్స్ట్ క్యారెక్టర్ ఏంటా అని అందరూ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చుంటుంది. ఆ తులసికైతే తలే తీసినంత పని ఉంటుంది. రేపటి నుంచి ఇంకా ఆ తులసి ఆ గోవర్ధన్ కొట్టుకోవడమే నాకు కావాల్సింది. ఇదే కదా. అయినా నాకింకా కాల్ రాకపోవడం ఏంటి? ఎస్, ఝాన్సీయే చేస్తుంది. కొడుకు వల్ల పరువు పోయిన తులసి గురించి చెప్పడానికి చేసుంటుంది. హలో ఝాన్సీ, సంజయ్ ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ చేశారు కదా? అందరు నమ్మేశారు కదా? సంజయ్ ప్లాన్ అయితే కరెక్ట్ గానే ఆర్గనైజ్ చేశాడు, కానీ ఆ తులసి ప్లాన్ అంతా అప్సెట్ చేసింది. ఏంటి ఝాన్సీ నువ్వు అనేది? అవును నందిని, బెడ్ మీద నిద్రపోతూ కనిపించాల్సిన లక్ష్మిని రూమ్ లో నుంచి ఆ తులసి ఎప్పుడు మాయం చేసిందో తెలీదు. అసలు లక్ష్మి ఆ రూమ్ లో లేదు. చివరిలో సంజయ్ కూడా మేనేజ్ చేశాడనుకో. ఎంతైనా నీ తమ్ముడు కదా, ఆ మాత్రం సమయస్ఫూర్తి ఉంటుంది. మరి ప్లాన్ ఫెయిల్ అయినట్టేనా? నందిని, నీ ప్లాన్స్ అన్ని ఆ తులసి ముందే పసిగట్టినట్టుంది. అందుకే గోవర్ధన్ అంకుల్ వచ్చినా నీ కూతుర్ని మచ్చ లేకుండా తిరిగి పంపిస్తానని చెప్పింది. నేనేదో ప్లాన్ చేశానని ఆ తులసి గెస్ట్ చేస్తుంది, కానీ రూమ్ లో లక్ష్మి జ్యోతి ఉండేలా మేమే ప్లాన్ చేశామని గెస్ట్ చేయకపోవచ్చు కదా? నందిని, ఒక ప్లాన్ మిస్ అయితే ఏంటి? ఇంకో విధంగా ఆ తులసిని టార్గెట్ చేస్తూ ప్లాన్ చేయి నందిని. ఆ తులసిని ఏకాకుని చేసి మానసికంగా హింసించాలి. అప్పుడే మనకి మనశ్శాంతి. సరే ఝాన్సీ, ఇంకో ప్లాన్ చేద్దాం. షిట్. లక్ష్మి, నువ్వేంటో నాకు తెలుసు. సంజయే నీకన్నీ అనుకుని నీ జీవితాన్ని, నీ కాపురాన్ని గొప్పగా మలుచుకోవాలన్న నీ ఆలోచనలే నీ మనసులో ఉన్నాయి. పెళ్ళైన ఆడపిల్లలో ఈ చిత్తశుద్ధి ఉంటే చాలు. తన కాపురం పచ్చగా ఉంటుంది. నువ్వు సంజయ్ సంతోషంగా ఉండాలి. లక్ష్మిని మీ కోడల్ని చేసుకోవాలని చాలా ఆరాటపడి తెగ ప్రయత్నాలు చేసిన మీరు ఇప్పుడు లక్ష్మిని కూతురుగా ఫీల్ అవుతూ ఒక తల్లిగా అప్పగింతలు చెప్పినట్టు చెప్తున్నారు. చాలా గ్రేట్.
ఆశలు ఆరాటం ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి ఝాన్సీ. మనం ఆశించినవన్నీ జరగాలని కోరుకుంటాం. కానీ అన్నీ నెరవేరవు. నెరవేరకపోవడానికి కొన్ని కారణాలుంటాయి. వాటిని కూడా మనం స్వాగతించాలే కానీ నిరాశతో కుంగిపోకూడదు. జీవితం అనేది ఒక ఆశతోనూ ఒక నిర్ణయంతోనూ ముడిపడి ఉండదు. సమాధానం తెలియని ఎన్నో ప్రశ్నలు, సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి సవాలుని పెనుగండంలా కాకుండా జీవితంలో ఇది ఒక భాగమే అనేసి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అవునండి, జీవితంలో ఇలాంటి పాఠాలు చాలానే తెలుసుకోవాలి. సంజయ్ చాలా మంచివాడు, కానీ హ్యూమన్ ఎమోషన్స్ కొన్ని ఉంటాయి కదా. అలాంటప్పుడు కాస్త బలహీనమైన క్షణంలో సంజయ్ స్లిప్ అవ్వచ్చు. అది నేరం కాదు, ఘోరం కాదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భార్య విషయంలో అనుమానమనే ఆలోచన తన మనసులో రాకూడదు. తన కాపురం గురించి, భవిష్యత్తు గురించి సరైన అవగాహన ఉండాలి. కలిసిమెలిసి సంతోషంగా సాగిపోవాలి. జరిగిన దానికి సారీ చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నందిని ఆడించినట్టాడి లక్ష్మి మీద మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఏమీ తెలియనట్టు సారీ చెప్తే సరిపోతుందా? నీకివ్వాల్సిన ట్రీట్మెంట్ ఉంది. తర్వాత నిన్ను లక్ష్మితో పంపిస్తాను. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? ఏం లేదు రేవతి, సంజయ్తో కాస్త మాట్లాడాలి. సంజయ్, ఒకసారి రా బాబు. అదేదో ఇక్కడే మాట్లాడొచ్చు కదా. ఎక్కడ మాట్లాడాలో అత్తయ్య గారికి బాగా తెలుసు. తమరు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు తీసుకెళ్ళండి అత్తయ్య. బాబు రా, ఒక్క నిమిషం రా బాబు. ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ళినట్టు? రా బాబు రా. నాతో ఏం మాట్లాడాలి తులసి గారు? చాలా మాట్లాడాలి బాబు. ఏంటో చెప్పండి. నువ్వు చాలా మంచివాడివి, నందినికి చాలా మంచి తమ్ముడివి, ఇటు మా లక్ష్మికి చాలా మంచి భర్తవి కదా. అవును. తన కుటుంబం కోసం నిలబడి తన కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే గుణం అనేది చాలా గొప్ప గుణమే. మీ అక్క మాట కోసం తన మీదున్న గౌరవంతో అమెరికాలో నీ ఉద్యోగాన్ని, నీ భవిష్యత్తుని అన్నిటినీ వదులుకుని ఇండియాకొచ్చేశావు. లక్ష్మి మా అబ్బాయి జ్యోతిరాదిత్యను ప్రేమిస్తుందని తెలిసి మీ అక్క నందిని చెప్పిందని పెళ్లి చేసుకున్నావు. అక్క కోసం నువ్వు ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటావని నాకు అప్పుడే అర్థమైంది. నీ తల్లిదండ్రుల కంటే నువ్వు నందినికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావు. అంటే నందిని కోసం నువ్వేమైనా చేస్తావు కదా? అవునండి. మా అమ్మా నాన్నల తర్వాత నా లైఫ్లో అన్నీ మా నందిని అక్కే. మీ అక్క నిన్ను మళ్ళీ అమెరికా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. మీ అక్కకి మా లక్ష్మి నచ్చక వదిలేయమంటే మా లక్ష్మిని వదిలేస్తావా? నీ మనసులో ఉన్నమాటే చెప్పు, భయపడకుండా చెప్పు. నందిని చెప్తే లక్ష్మిని వదిలేస్తావా? వదిలేస్తాను.
నిజంగా వదిలేస్తావా? వదిలేస్తాను. ఏంటండి అలా కుట్టారు? ఏంటండి మళ్ళీ కుట్టారు? చంపేస్తాను. ఆడపిల్ల జీవితం అంటే ఏమనుకున్నావురా? ఆట బొమ్మ అనుకుంటున్నావా? ఆడుకుని విసిరి పారేయడానికి? నందిని కోసం, మీ అమ్మ నాన్నల కోసం నువ్వేమైనా చెయ్యి, అది నీ పర్సనల్. కానీ ఒక ఆడపిల్లకి, అది కూడా తన ప్రేమను చంపుకుని నీకోసం వచ్చిన అమ్మాయికి ద్రోహం చేస్తావా? నేనేం ద్రోహం చేశాను? చేయలేదా? అలాంటి కుట్ర నీ మనసులో లేదా? లేదు. నోర్మోయ్, లక్ష్మికి ద్రోహం చెయ్యాలనే నువ్విక్కడికి తీసుకొచ్చావు. అలా ఎలా చెప్పగలరు? ఎలా చెప్పడమేంట్రా? ఇన్నాళ్ళు లేనిది లక్ష్మి నువ్వు మా ఇంటికి తీసుకొస్తున్నావనేసి ఆ రోజు అన్నప్పుడే నీ మీద, నందిని మీద నాకు అనుమానం వచ్చింది. మీ అక్క కోసమే ప్లాన్తోనే తీసుకొచ్చావని. నా కొడుకు జ్యోతిరాదిత్యకి, లక్ష్మికి అక్రమ సంబంధం అంటగట్టి లక్ష్మి, జ్యోతిల వ్యక్తిత్వాల మీదే మచ్చ తీసుకొచ్చి పరువు తీయాలని చూసావు. లక్ష్మి కుటుంబానికి, మా కుటుంబానికి మధ్య చిచ్చు పెట్టాలని చూసావు కదరా? ఏంటలా చూస్తున్నావు? మీ ప్లాన్స్ అన్నీ నాకెలా తెలిసిపోయాయనా? నువ్వు మా ఇంటికి వచ్చి రాగానే నందినితో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. అప్పుడే నీ కాలర్ పట్టుకుని అందరి ముందు నిలబెట్టాలనుకున్నాను. కానీ నువ్వేం చేయబోతున్నావో చూడాలని ఆగాను. అప్పట్నుంచి నిన్నో కంట కనిపెడుతూనే ఉన్నాను. నువ్వు పాలల్లో నిద్ర మాత్రలు కలిపి లక్ష్మి రూంలో మత్తుగా పడుకునేలా చేయాలని చూసావు. జ్యోతిని రెచ్చగొట్టించి అదే రూంలోకి పంపించాలని చూసావు. నీ వెదవ ప్లాన్స్ అన్నీ ముందే తెలుసుకున్నాను కనుకే లక్ష్మి తాగబోయే పాలు మార్చేశాను. లక్ష్మినే ఆ రూంలో లేకుండా చేశాను. నువ్వు నందిని నాకేం తెలియదనుకున్నారు. నేను చాలా అమాయకురాలనుకున్నారు. నాకు వాగడం తప్ప ఇంకేం తెలియదనుకున్నారు. ఇంకొకసారి లక్ష్మి విషయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఇలా కొట్టడం కాదు, సెక్షన్ 498A కింద నీ మీద కేసు పెట్టించి నీ పరువు, నందిని పరువు తీసి మీ ఇద్దరిని లోపల వేయిస్తాను. నీకు మరో విషయం చెప్పనా? నాతో నందిని ఛాలెంజ్లో గెలిచింది. నేను ఓడిపోయాను కనుకే నేను మీ ఇంటికొచ్చి ఇంటి చాకరీ చేస్తున్నానని మీ అందరూ అనుకుంటున్నారు కదా? నేను అందుకోసం మాత్రమే రావడం లేదు. నా బిడ్డలాంటి లక్ష్మి కోసం. నందిని నా మీద కోపంతో లక్ష్మిని ఏమైనా చేస్తుందేమోనన్న కారణంతో లక్ష్మిని ఒక కవచంలా కాపాడ్డానికే వచ్చాను. అంతేగాని మీ ఇంటికి పని మనిషిగా రావాలని కాదు. వెళ్ళి మీ అక్కతో చెప్పు. నీకు మాత్రమే బుద్ధి చెప్పడం కాదు, ఆ నందిని కూడా సరైన గుణపాఠం చెప్తాను అని. ప్రతి మగాడికి తోబుట్టువులు, అమ్మ నాన్నల ప్రేమ తర్వాత జీవితాంతం ప్రేమ పంచేది, తన ప్రాణాలనైనా ఇవ్వడానికి సిద్ధపడేది, జీవితాంతం తోడుగా నిలబడేది ఒక్క భార్య మాత్రమే. అందుకే అంటారు అన్ని చోట్ల దేవుడు ఉండడు కాబట్టి అమ్మను సృష్టించాడు అని. ఇప్పుడు నేను చెప్తున్నాను, అమ్మతో పాటు భార్యను కూడా సృష్టించాడు అని. అర్థమైందా? నీకేదైనా ప్రమాదం జరిగితే, జీవితంలో తట్టుకోలేని ఓటమి ఎదురైతే అందరికంటే ముందుండేది, నీకు ఓదార్పుగా నిలబడేది నీ భార్యే. నీ కోసం లక్ష్మి జ్యోతిని మర్చిపోయింది. తన కోసం, తన కుటుంబం కోసం నీ కుటుంబంలో ఇమిడిపోయింది. నువ్వు కట్టిన తాళికి కట్టుబడి నీ ఇంటి పరువును కాపాడుతుంది. ఇంతకంటే మంచి అమ్మాయి నువ్వు ఎంత వెతికినా దొరకదు. లక్ష్మి నిన్ను ఒక మంచి భర్తగా ప్రేమిస్తుంది. ప్రేమలో లక్ష్మిలాగే నువ్వు కూడా తల్లిదండ్రుల కంటే, నీ నందిని కంటే ఒక మెట్టు ఎక్కువగానే లక్ష్మిని చూసుకోవాలి. అర్థమైందా? చూడు, ఇంకొకసారి లక్ష్మి కళ్ళలో నీ వల్ల ఏ కారణంగానైనా నీళ్ళొస్తే మాత్రం నేను క్షమించను. లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో.
పద. ఇక్కడేం జరిగిందో అన్నీ ఇక్కడే మర్చిపో. రా. రా బాబు, రా సంజయ్. సంజయ్తో ఏం మాట్లాడారు? లక్ష్మికి ఒక తల్లిగా అప్పగింతలు చెప్తున్నట్టు నేను చెప్తున్నానని అన్నావు కదా, అలాగే సంజయ్ కూడా 4 మంచి మాటలు చెప్దామని తీసుకెళ్లాను. నేను ర్యాంక్ కొట్టాను రేవతి. మనల్ని చులకనగా చూసిన వాళ్లకు చెంప మీద కొట్టినట్టు ఈ నిజం తెలియాలి. నా కోసం ఒకసారి మళ్ళీ చెప్పు. పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ లో నేను ర్యాంక్ కొట్టాను రేవతి. ర్యాంక్ కొట్టాను రేవతి. నేను ర్యాంక్ కొట్టాను రేవతి. నా వైఫ్ మా మరదల మీద ఛాలెంజ్ చేసినట్టే ఛాలెంజ్ లో మా మరదలు ఝాన్సీ ఓడిపోయింది సార్.